The coasting retardation is around. Coasting retardation అంటే ఏంటి? దట్ ఈస్ మనం క్వార్టర్ స్పీడ్ టైం కర్వ్ తీసుకుంటే ఇది క్వార్టర్ స్పీడ్ టైం కర్వ్, దీన్ని ఆల్ఫా అన్నాం, దీన్ని బీటా అన్నాం, దిస్ ఈస్ ద బీసీ అన్నాం. దిస్ ఈస్ ద కోస్టింగ్ రిటార్డేషన్ పీరియడ్. ఈ పీరియడ్లోనే మనం ట్రైన్ నుంచి సప్లై డిస్కనెక్ట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ బీటా సి. కోస్టింగ్ పీరియడ్ లేదా ఏమంటారండి, కోస్టింగ్ రిటార్డేషన్ పీరియడ్ అంటాం. ఈ కోస్టింగ్ రిటార్డేషన్ పీరియడ్లో దట్ యాక్సలరేషన్ ఈజ్ వెరీ లెస్. అసలు ఇక్కడ మనకి యాక్సలరేషన్ అవకాశం లేదు. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సప్లై తీసేస్తాం, సప్లైని డిస్కనెక్ట్ చేస్తాం. ఇక ట్రైను తాను ఓన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాతోనే నడవాలి. అర్థమవుతుందా? అంటే అక్కడ ద వాల్యూ ఇస్ వెరీ లెస్ ఉంటుందన్నమాట. ఈ నాలుగిట్లో ఏ వాల్యూ తక్కువ ఉందో ఆ వాల్యూ ప్రిఫర్ చేయాలి. బేసికలీ దిస్ ఇస్ స్టాండర్డ్ వాల్యూ. సో వెన్ కంపేరింగ్ దిస్ టు దిస్ వాల్యూ ఇస్ వెరీ లెస్. ఎందుకంటే ఇక్కడ మన అసలు సప్లై లేదు. ఈ కేసులో సప్లై లేకుండానే ట్రైన్ తనకు తాను కదులుతుంది. ఓకేనా? అంటే బీటా సి ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇస్ వెరీ లెస్ అనమాట. సో దిస్ ఈస్ అ స్టాండర్డ్ వాల్యూ 0.16 km/h.